ఏపీ ప్రభుత్వంపైన సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్న ప్రవాసాంధ్రుడు యశస్వి నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ సిఐడి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే దిగిన వెంటనే యశస్విని అరెస్ట్ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు స్వదేశానికి వచ్చాడు యశస్వి. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న యశస్వి సీఎం జగన్ ప్రభుత్వ విధానాలను సామాజిక వేదికపై విమర్శిస్తూ ఉంటాడు. ఇక యశస్వి అరెస్ట్ ను టీడీపీ నేతలు ఖండించారు. జగన్ అరాచకాలను ప్రశ్నిస్తే దేశ ద్రోహమా అంటూ ప్రశ్నించారు. యశస్విని అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. దీంతో సిఐడి కార్యాలయం దగ్గర టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. యశస్విని అక్రమంగా అరెస్టు చేశారంటూ నినాదాలు చేశారు. యశస్విని విడిచిపెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. యశస్వి అరెస్టు పైన స్పందించారు టీడీపీ నేత నారా లోకేష్. యశస్వి పట్ల సిఐడి వ్యవహరించిన తీరును లోకేష్ తప్పుపట్టారు. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని ట్వీట్ చేశారు. న్యాయం జరిగే వరకు విశ్రమించబోనన్నారు లోకేష్.